సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తూనే ఉంటుంది. అది మరేదో కాదు, నందమూరి వర్సెస్ మెగాస్టార్. సీనియర్ హీరోల్లో ఈ ఇద్దరి మధ్య ఉండే బాక్సాఫీస్ వార్ ఈనాటిది కాదు, దశాబ్దాల నాటిది. ఈసారి డిసెంబర్, జనవరి సీజన్లలో ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. బాలకృష్ణ గారు అఖండ 2 తాండవంతో డిసెంబర్లో వస్తే, మెగాస్టార్ చిరంజీవి గారు మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో సంక్రాంతికొచ్చారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ ఈ రెండు సినిమాల మొదటి రోజు కలెక్షన్ల మీద పెద్ద చర్చ జరుగుతోంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్గా వచ్చిన అఖండ 2 ఓపెనింగ్స్ ఎంత, సంక్రాంతి అల్లుడిగా వచ్చిన చిరంజీవి గారి సినిమా ఓపెనింగ్స్ ఎంత, ఎవరు ఎవర్ని డామినేట్ చేశారు, అసలు ఈ నంబర్ల వెనక ఉన్న అసలు కథేంటి అనేది ఒకసారి డీటెయిల్డ్గా కంపేర్ చేస్తూ విశ్లేషించుకుందాం. ముందుగా మనం బాలకృష్ణ గారి అఖండ 2 గురించి మాట్లాడుకోవాలి. డిసెంబర్ 12న విడుదలైన ఈ సినిమా మీద ఆకాశమంత అంచనాలున్నాయి. ఎందుకంటే అఖండ మొదటి భాగం సృష్టించిన సునామీ అలాంటిది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ అంటేనే మినిమం గ్యారంటీ ఓపెనింగ్స్ ఉంటాయని అందరూ నమ్మారు. కానీ డిసెంబర్ 12 అనేది నాన్ హాలిడే రిలీజ్ కావడం, సినిమాకి ప్రీ రిలీజ్ బజ్ ఉన్నా గ్రౌండ్ లెవెల్లో అనుకున్నంత క్రేజ్ రాకపోవడం వంటి అంశాలు కలెక్షన్ల మీద ప్రభావం చూపాయి. అఖండ 2 మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు సుమారు 22 నుండి 25 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. ఇండియా వైడ్గా నెట్ కలెక్షన్స్ చూస్తే ఇది సుమారు 18 కోట్ల రేంజ్లో ఉంది. అఖండ 1తో పోలిస్తే సీక్వెల్కి ఇంకాస్త ఎక్కువ రావాలి. కానీ కంటెంట్ పరంగా మిక్స్డ్ టాక్ రావడం, గ్రాఫిక్స్ మీద ట్రోలింగ్ జరగడం ఓపెనింగ్ డే నంబర్లని దెబ్బతీశాయి. ముఖ్యంగా ఓవర్సీస్లో అఖండ 2 ఓపెనింగ్స్ చాలా డల్గా సాగాయి. ప్రీమియర్స్తో కలిపి కూడా చెప్పుకోదగ్గ నంబర్లు నమోదు కాలేదు. ఇక ఇప్పుడు సీన్ కట్ చేస్తే జనవరి 12 సంక్రాంతి పండుగ. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మన శంకర వరప్రసాద్ గారు. ఈ సినిమా డే 1 కలెక్షన్స్ చూస్తే అసలు పోలికే లేదనిపిస్తుంది. చిరంజీవి గారి సినిమా మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 నుండి 80 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. అంటే బాలకృష్ణ గారి అఖండ 2 డే 1 కలెక్షన్ల కంటే ఇది దాదాపు 3 రెట్లు ఎక్కువ. షేర్ పరంగా చూసుకున్నా చిరు సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి రోజు 30 కోట్ల నుండి 35 కోట్ల షేర్ రాబట్టింది. అదే అఖండ 2 విషయానికొస్తే తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు షేర్ సింగిల్ డిజిట్ లేదా 10-12 కోట్ల బార్డర్లోనే ఆగిపోయింది. ఈ భారీ వ్యత్యాసానికి కారణాలేంటి అని విశ్లేషిస్తే ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తాయి. మొదటిది సీజన్ అడ్వాంటేజ్. బాలకృష్ణ గారి సినిమా డిసెంబర్లో అన్ సీజన్లో వచ్చింది. పిల్లలకి స్కూల్స్ ఉన్నాయి, పెద్దలకి ఆఫీసులున్నాయి. కానీ చిరు సినిమా పక్కా సంక్రాంతి పండుగ నాడు దిగింది. సంక్రాంతికి ఎంత యావరేజ్ సినిమాకైనా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. అలాంటిది మెగాస్టార్ సినిమా అంటే ఆ రచ్చ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సీజన్ అడ్వాంటేజ్ చిరు సినిమాకి కనీసం 30% అదనపు కలెక్షన్లని తెచ్చిపెట్టింది. రెండవది జానర్ మరియు ఆడియన్స్. అఖండ 2 అనేది ఒక సీరియస్ డివోషనల్ యాక్షన్ డ్రామా. ఇది కేవలం మాస్ ఆడియన్స్కి, బాలయ్య ఫ్యాన్స్కి మాత్రమే పరిమితమైంది. ఫ్యామిలీ ఆడియన్స్, లేడీస్ ఈ సినిమా వైపు పెద్దగా చూడలేదు. కానీ మన శంకర వరప్రసాద్ గారు పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అనిల్ రావిపూడి బ్రాండ్ కామెడీ ఉండటంతో పిల్లలు, ఫ్యామిలీస్, యూత్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులు మొదటి రోజే థియేటర్లకి క్యూ కట్టారు. యూనివర్సల్ అపీల్ ఉండటం వల్ల ఆక్యుపెన్సీ రేట్ అఖండ 2 కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంది. మూడవది మరియు అత్యంత ముఖ్యమైనది నైజాం మరియు ఓవర్సీస్ మార్కెట్. ఇక్కడ చిరంజీవి గారి డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. నైజాం ఏరియాలో అఖండ 2 బిజినెస్ పరంగా గానీ, కలెక్షన్ల పరంగా గానీ చాలా వీక్గా పర్ఫామ్ చేసింది. కానీ చిరుకి నైజాం అంటే కంచుకొట్ట. హైదరాబాద్ సిటీలోనే చిరుకి వచ్చిన డే 1 షేర్ అఖండ 2 టోటల్ నైజాం షేర్కి దగ్గరగా ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ఓవర్సీస్లో అయితే చిరు సినిమా సునామీ సృష్టించింది. యుఎస్ ప్రీమియర్స్తోనే $1 మిలియన్ మార్క్ని టచ్ చేసే దిశగా వెళ్తే అఖండ 2 ఫుల్ రన్లో కూడా ఓవర్సీస్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అఖండ 2 ఓవర్సీస్ క్లోజింగ్ గ్రాస్ కేవలం 12 కోట్లుంటే చిరు సినిమాకి అది మొదటి రోజు లేదా రెండవ రోజుకే దాటేసే రేంజ్లో ఉంది. అయితే బాలయ్య అభిమానులు చెప్పే మాటేంటంటే అఖండ 2కి నెగిటివ్ టాక్ వచ్చినా, సోలో రిలీజ్ కాకపోయినా మాస్ సెంటర్స్లో స్టడీగా ఉంది అని. నిజమే, కానీ డే 1 రికార్డుల విషయంలో మాత్రం మెగాస్టార్ దరిదాపుల్లోకి కూడా అఖండ 2 రాలేకపోయింది అనేది బాక్సాఫీస్ సాక్షిగా రుజువైన సత్యం. వాల్తేరు వీరయ్య వర్సెస్ వీరసింహారెడ్డి టైంలో కాంపిటీషన్ కొంచెం టఫ్గా ఉంది. కానీ ఈసారి మాత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమా అఖండ 2 మీద కంప్లీట్ వన్ సైడ్ విక్టరీ కొట్టింది. ప్రీ రిలీజ్ బిజినెస్ దగ్గర నుంచే ఈ తేడా కనిపించింది. చిరు సినిమాకి 120 కోట్ల బిజినెస్ జరిగితే అఖండ 2 అంతకంటే తక్కువ రేంజ్లోనే ముగిసింది. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే అఖండ 2 థియేట్రికల్ రన్ ముగించుకుని కేవలం నెల రోజుల్లోనే సంక్రాంతి కానుకగా నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. అంటే థియేటర్లో చిరు సినిమా సందడి చేస్తుంటే ఓటీటీలో బాలయ్య సినిమా స్ట్రీమ్ అవుతోంది. ఇది కూడా చిరు సినిమా కలెక్షన్లకి పరోక్షంగా ప్లస్ అయింది.
థియేటర్కి వెళ్లాలి అనుకునే ఆడియన్స్కి ఫ్రెష్ చాయిస్గా చిరు సినిమా మాత్రమే ఉంది కాబట్టి. ఫైనల్గా ఒక్క ముక్కలో చెప్పాలంటే అఖండ 2తో బాలయ్య బాక్సాఫీస్ దగ్గర తడబడితే మన శంకర వరప్రసాద్ గారుతో చిరు బాక్సాఫీస్ని నిలబెట్టారు. డే 1 కలెక్షన్స్లో చిరంజీవి గారు బాలకృష్ణ గారి కంటే కొన్ని ఆమడల దూరంలో ముందున్నారు. మాస్, క్లాస్, ఫ్యామిలీ ఇలా అన్ని సెంటర్లలో చిరు హవానే నడిచింది. అఖండ 2 ఫైనల్గా ఫ్లాప్ వెంచర్గా మిగిలిపోతే చిరు సినిమా బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. బాక్సాఫీస్ రికార్డులు ఎప్పుడూ స్థిరంగా ఉండవు, కానీ ఈ సీజన్కి ఈ పోలికలో మాత్రం బాస్ ఇస్ ద బాస్ అని నంబర్లు ఘోషిస్తున్నాయి. ఇది అఖండ 2 మరియు మన శంకర వరప్రసాద్ గారు సినిమాల డే 1 కలెక్షన్ల కంపారిజన్. నంబర్లు అబద్ధం చెప్పవు, ట్రెండ్స్ మారవు. మెగాస్టార్ స్టామినా ముందు సీక్వెల్ సెంటిమెంట్ కూడా నిలబడలేకపోయింది. మరి ఈ బాక్సాఫీస్ ఫలితాల మీద మీ అభిప్రాయమేంటి? బాలయ్య సినిమా ఎందుకు వెనకబడింది? చిరు సినిమా ఎందుకు దూసుకెళ్తోంది? మీ విశ్లేషణను కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్క్లూజివ్ బాక్సాఫీస్ రిపోర్ట్స్ కోసం న్యూస్ మంత్ర ఛానల్ని ఫాలో అవ్వండి.